అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీరేం చేసుకున్నారు ఈ ఉగాదికి? మేము మాత్రం భక్షాలు చేసుకున్నాం. అదే పోలేలని కడపల, బొబ్బట్లని ఆంధ్రాలో అంటారు కదా, మేము భక్షాలు అంటాం. ఎప్పుడు మా మమ్మీ చేస్తుంది కానీ ఫస్ట్ టైం నేను మా చెల్లె ట్రై చేస్తున్నాం. ఫస్ట్ పచ్చిశనగపప్పు దానికోసం నానబెట్టేసుకున్నాం పొద్దుగాల లేవగానే. 3 o'clockకి అట్లా దాంట్లో ఉన్న వాటర్ వడబోసి ఒక 4 to 5 times కడిగి సిమ్లో పెట్టి పలుకు లెక్క ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత దాన్ని తీసి గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లెక్క. నెక్స్ట్ బెల్లం తీసుకొని గ్రేట్ చేసుకొని దాన్ని కడాయిలో కానీ గిన్నెలో కానీ వేసి బాయిల్ చేసుకోవాలి. లైక్ కొద్దిగా వాటర్ వేసి పాకం లెక్క చేసుకోవాలా. నెక్స్ట్ నేను కొద్దిగా హెల్దీ వర్షన్ చేస్తున్నా కాబట్టి మైదాకు బదులుగా గోధుమ పిండి వాడుతున్నా. సరిపడా గోధుమ పిండి తీసుకుని అందులో ఉప్పు పసుపు వేసేసి నెక్స్ట్ కొద్దిగా గీ వేసేసి కలిపేసుకోవాలా సాఫ్ట్గా. నాది మాత్రం కొద్దిగా గట్టిగా వచ్చింది, ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ దాని మీద ఒక మూత పెట్టి 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం, దానికి కొద్దిగా మెత్త పడుతుంది. దాని తర్వాత దాన్ని తీసి నీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పాకంలో అదే పొడి చేసుకున్న పప్పు ఉంది కదా, దాన్ని వేసి పూర్ణం కింద తయారు చేసుకొని రౌండ్ బాల్స్ లెక్క చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. దాన్ని ఇవి చపాతీలు లెక్క ఆయిల్ వేసి చేసుకుంటా దాంట్లో పెట్టుకోవాలి. పూర్ణంని పెట్టి ఫోల్డ్ చేసి ఇట్లనైనా రబ్ చేసుకోవచ్చు మీరు. లేదు అని అంటే 2 sides బటర్ పేపర్ వేసి అయినా కూడా రోల్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసిన, నాకు అంత చేత కావట్లేదని చెప్పేసి. ఏంది ఇవి కొన్ని ఎల్లో కలర్లు ఉన్నాయి, కొన్ని నార్మల్గా ఉన్నాయి అనుకున్నారు. నేను పిండి సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నా కానీ తర్వాత పిండి తక్కువైంది, పూర్ణం మిగిలింది. అందుకే మళ్ళీ గోధుమ పిండి తీసి కలుపుకొని ఇట్లా చేసిన. నెక్స్ట్ 2 sides గీ అప్లై చేసేసుకొని పోలేలకి జస్ట్ కాల్ చేసుకుంటే నీట్గా పోలేలు అనేవి తయారైపోతాయి. ఇది మాత్రం ఏదో మాకు తెలియక చేసింది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం కమెంట్ చేసేయండి. తర్వాత చూసారా పోలేలు ఎలా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో. దీన్ని ఇట్లా తింపేసి తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుండే. మీరేం చేసుకున్నారో ఉగాదికి కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.